నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎస్సీ ఉపకులాల వర్గీకరణకైతే సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పు అయితే వెలువరించింది. సో దీనికి ఇదే ఫస్ట్ టైం చరిత్రలోనే అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. అసలు దీనికి మొట్టమొదటి అడుగు వేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు కూడా కొంత కన్నింటి పర్యంతం అవ్వడం కూడా జరిగింది. సో దీని గురించి మరిన్ని విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తే సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పు అయితే వెలువరించింది ఎస్సీ ఉప కులాల వర్గీకరణ దాని గురించి. సో ఇప్పుడు మరి ఏంటి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అంటే ఇది చరిత్రలోనే అంటే దేశంలోనే చరిత్రగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారు. అండ్ మందకృష్ణ మాదిగ గారు కూడా కన్నింటి పర్యంతం అయ్యారు. అసలు అంటే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మరి? అంటే ఈ విజయం పెద్ద మాదిగది. చంద్రబాబు పెద్ద మాదిగ. ఇవాళ ఈ విజయానికి సూత్రధారి అని ఎవరంటున్నారు? చిన్న మాదిగ మందాకృష్ణ కన్నీటి పర్యంతమైన పరిస్థితుల్లో ఆయన అసలు తన పేరు చివరే చంద్రబాబు మాదిగ అని పెట్టుకుంటానన్నాడు. మనం ఎప్పుడో గతంలో విన్నాం. మంచి అన్నది మాల అయితే మాల నేనెవుతా అన్నాడు. ఎవరు? గురజాడ అప్పారావు. అట్లాగే ఇవాళ మరి తన పేరు చివర మాదిగ పెట్టుకుంటానంటూ ఆ క్లాసిఫికేషన్కి కట్టుబడ్డాడు. చంద్రబాబు చేసిన వర్గీకరణ ఇవాళ ఈ విజయానికి కారణమని మందాకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నాడంటే కారణం అదే అన్నమాట. ఇదేంటి? ఇది 30 ఏళ్ల పోరాటం. మాదిగలకి రిజర్వేషన్స్ ఇవ్వాలి. అదేంటి? అన్యాయానికి గురయ్యారు. రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందాలి. కొంతమందే దాన్ని ఎక్కువగా పొందిన వాళ్ళే పొందుతున్నారు, అందని వాళ్ళకి అందడం లేదు. ఇది ఇక్కడ ప్రధాన లోపంగా రిజర్వేషన్లు అణగారిన వర్గాలందరికీ కూడా సమానంగా అందాలన్నటువంటి లక్ష్యంతో 30 ఏళ్లుగా పోరాటం చేస్తుంది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ దండోరా, వీళ్ళంతా కూడా మందాకృష్ణ. ఇప్పుడు అసలు దీని యొక్క సక్సెస్ ఎవరికి ఇవ్వాలి? ఈ రిజర్వేషన్లు ఇవాళ సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం ఆమోదించిందంటే, దీనిలో మరి వాస్తవం ఉందని చెప్పిందంటే, ఈ విజయం ముగ్గురికి ఇవ్వాలి. ఎవరు? మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన ముఖ్యమంత్రిగా దీన్ని అమలు చేశాడు. ఆయన పీరియడ్ మొత్తం అమలు చేశాడు. 4 ఏళ్ళు మాదిగలు ఫలాలు అనుభవించారు. ఉద్యోగాలు వచ్చాయి. కొన్ని వేల మంది మరి అటు ఉద్యోగాలు పొందారు, చదువులు పొందారు, వాళ్ళకి మంచి న్యాయం జరిగింది. తర్వాత ఏం జరిగింది? రాజశేఖర రెడ్డి వచ్చిన దాంట్లో మళ్ళా వీళ్ళంతా మాదిగల వ్యతిరేకులుగా మారిన పరిస్థితుల్లో అక్కడ మళ్ళా కోర్టు కేసులు పడ్డాయి. మళ్ళా తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. అందాల్సిన ఫలాలు అందనప్పుడు ఈ సుదీర్ఘ పోరాటం ఏది సుప్రీంకోర్టు దాకా ఇవాళ 30 ఏళ్ల పోరాటంలో ఇప్పుడు రెండో వ్యక్తి ఎవరు? త్రిమూర్తుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దానికి కట్టుబడ్డాడు. ఏది? మాదిగలకు అండగా నిలబడ్డాడు. మనం చూసాం తెలంగాణ ఎన్నికల ముందు కూడా మందాకృష్ణ మాదిగతో వీళ్ళందరితో ఆయన ఒక పెద్ద ఇక్కడ సభ పెట్టారు. ఏది? ఈ సామాజిక చైతన్య సభ. అప్పుడు మాదిగలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం మోడీ, ఆ వేదిక మీద మందాకృష్ణ మరి నరేంద్ర మోడీని హత్తుకుని ఆయన్ని కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. పెద్దన్నగా నరేంద్ర మోడీ, తమ్ముడుగా కృష్ణ మాదిగ మనం చూసాం. నేను అండగా ఉన్నాను, మాదిగలకి న్యాయం చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క డిమాండ్లో చిత్తశుద్ధి ఉంది, మీకు న్యాయం జరగాలి. అలా ప్రధాని మోడీ, బీజేపీ వాళ్ళకు అండగా నిలబడటం వల్ల ఇప్పుడు ఈ కోర్టు తీర్పు ఏది? ఇవాళ వాళ్ళకి న్యాయం జరిగింది. మొత్తం మాదిగలకే కాదు, మాదిగ ఉపకులాలన్నిటికీ కూడా న్యాయం జరిగిన పరిస్థితుల్లో ఇది ఎవరికీ అన్యాయం కాదు. మాలల్లో తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకు వస్తాయి, మాదిగల్లో తెలుగు వాళ్ళు ఉంటే వీళ్ళ రిజర్వేషన్స్ వీళ్ళకి దామాషా ప్రాతిపదికన వస్తాయి. సరే, ఇటు చంద్రబాబు, ఇటు నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రిగా ఆయన, ప్రధానమంత్రిగా ఈయన నడిపారు, చేశారు. అసలు సూత్రధార ఎవరు? మందాకృష్ణ మాదిగ కదా. అందుకే వీళ్ళ ముగ్గురు త్రిమూర్తులు. ఈ విజయాన్ని మనం వీళ్ళ ముగ్గురికి ఈ క్రెడిట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఎన్నేళ్ల పోరాటం, 30 ఏళ్ల కష్టం అన్నమాట. ఆమరణ దీక్షలు చేశారు. అసలు నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి వీళ్ళే రక్షక భటులుగా మారారు. చంద్రబాబుకి మాదిగలే రక్షక భటులు.
అప్పుడేంటి తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర బిగిన్ చేశాడు. ఏది 2012 ఆ ప్రాంతంలో అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు పాదయాత్ర బిగిన్ చేస్తే ఆయన అసలు అడుగు ముందు వేయలేదు. వస్తున్నా మీకోసం అనే పాదయాత్ర చంద్రబాబు ప్రారంభించినప్పుడు సుదీర్ఘ పాదయాత్ర, దగ్గర దగ్గర 2817 కిలోమీటర్లు ఆయన నడిచిన దాంట్లో మొదట్లోనే ఆ పాదయాత్ర భగ్నం చేయటం కోసం ఇక్కడ ఏం చేశారు, తెలంగాణలో చంద్రబాబుని అసలు అడుగు వేయనీయలేదు. ఆయన్ని అడుగడుగున ఆపిన పరిస్థితుల్లో అప్పుడు ఎంఆర్పిఎస్ అండగా నిలబడింది. ఎవరు, మాదిగలే ఆయనకి రక్షక భటులుగా మారారు. బడితెరలు తీసుకుని ఆపండి, ఎవర్రా ఆపేది మా నాయకుడిని అంటూ ఆపండి వాళ్ళు దబ బాధేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన పాదయాత్ర సక్సెస్ చేశారు. అప్పుడు ఏది, వస్తున్నా మీకోసం అనే పాదయాత్ర చంద్రబాబు మొత్తం ఆంధ్రప్రదేశ్ బోర్డర్కి వచ్చేదాకా తెలంగాణ జిల్లాలన్నిటిలో కూడా ఇవాళ ఈ మాదిగలే ఆయనకి సెక్యూరిటీగా నిలబడిన పరిస్థితి. అంటే మాదిగలకు చంద్రబాబుకి ఉన్నటువంటి ఆ బాండింగ్. అందుకే కదా ఏంటి చంద్రబాబు పెద్ద మాదిగా అన్న ఇది వచ్చిన నేపథ్యంలో ఇవాళ ఎంటైర్ క్రెడిట్ చంద్రబాబుకే మందాకృష్ణ కూడా ఇచ్చారు. ఇస్తూ మళ్ళీ ఫిక్స్ చేశాడు. ఏమన్నాడు, ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు కదా మందాకృష్ణ, ఇంత పోరాట యోధుడే కాదు. ఏమన్నాడు, దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు కరెక్ట్గా అమలు చేసిన నాడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చున్నాడు, ఆంధ్రప్రదేశ్కి ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని ఆయన అమలు చేయాలని ఇండైరెక్ట్గా ఫిక్స్ చేసి పారేశాడు. అదే కాదు, మళ్ళీ రేవంత్ రెడ్డిని కూడా ఫిక్స్ చేశాడు. ఏమని, మరి మా కోసం వాదనలు బాగా వినిపించారు, ప్రభుత్వం తరపున లాయర్ని పెట్టి బలమైన వాదనలు సుప్రీంకోర్టులో వినిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, దీన్ని తెలంగాణలో అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిదే అన్నాడు. తన్నేశాడు బంతి. మందాకృష్ణ అటు చంద్రబాబు కోర్టులోకి తన్నాడు, ఇటు రేవంత్ రెడ్డి కోర్టులోకి తన్నాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అసలు ఈరోజు అసెంబ్లీలో డిస్కషన్లో కూడా స్పష్టంగా చెప్పేశాడు. ఏమని, అందరినీ అభినందించాడు, తను చేసిన దీన్ని చెప్పాడు. అంతేకాకుండా రేపటి నోటిఫికేషన్లకు కూడా రిజర్వేషన్లు ఇస్తానన్నాడు. ఇప్పటి వరకు ఆయన ప్రకటించిన నోటిఫికేషన్లకు కూడా మాదిగలకు ఉపకులాలకు రిజర్వేషన్లు అమలు చేస్తానన్న రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసిన పరిస్థితుల్లో రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే. ఏది, అక్కడ రాబోయే నోటిఫికేషన్లలో కూడా అక్కడ ప్రభుత్వం తీర్మానం చేస్తుంది అసెంబ్లీలో, అక్కడ కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక అంతా మాదిగలకి స్వర్ణయుగమే. ఏది, ఇక కాబోయే కాలం రాబోయేదంతా కూడా మాదిగలకి న్యాయం జరుగుతుంది. అణగారిన వర్గాలకి న్యాయం జరగాలన్నదే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క లక్ష్యం. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.